ఆకు వెళ్ళు ముళ్ళు మీద పడ్డ నష్టం ఆకుకే. అధికార పార్టీ పరిస్థితి అచ్చం ఆ ఆకులాగే ఉందంటున్నారు ఏపీ తమ్ముళ్ళు. తప్పులు చేశారని సస్పెన్షన్ చేస్తే మరి వీళ్ల సంగతి ఏంటంటూ మరో కొత్త డిమాండ్ తెరపైకి తెస్తోంది విపక్షం. దీనికి అంతెక్కడో అధికార పార్టీకి అంతు పట్టడం లేదు. ఏపీ టీడీపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు టైం బాగున్నట్టు లేదు. ఇలా ఎమ్మెల్సీఐ చట్టసభల్లోకి ఇంకా పూర్తిగా అడుగుపెట్టకముందే వారిపై పార్టీ పరంగా సస్పెన్షన్ వేటు పడిపోతోంది. కొన్నాళ్ల వ్యవధిలోనే 2 టీడీపీ ఎమ్మెల్సీలపై పార్టీ వేటు వేయాల్సి వచ్చింది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వాకాటి నారాయణ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసేసింది టీడీపీ అధినాయకత్వం. ఆ తర్వాత తెలంగాణలో భూస్కామ్లో ఇరుక్కుని జైలు ఊచలు లెక్కపెడుతున్న దీపక్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంచెం ఆలస్యమైనా చివరికి సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో పార్టీలో కొత్త ఎమ్మెల్సీలకు కష్టకాలం వచ్చిందేమోననే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు టీడీపీ హైకమాండ్ ఇలా ప్రకటించిందో లేదో మరిన్ని కొత్త పేర్లని తెరపైకి తెచ్చింది ప్రధాన ప్రతిపక్షం. తప్పులు చేసిన వారిని సస్పెండ్ చేశారు సరే, తప్పులు చేసినా ఇంకా పదవులు అనుభవిస్తున్న వారిని ఏం చేస్తారంటూ ఎంపీ రాయపాటి, మంత్రి గంటా శ్రీనివాసరావుల వైపు వేలెత్తి చూపించింది ప్రతిపక్ష వైసీపీ. ఈ క్రమంలో టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తప్పు చేసిన వారిని తరదమ భేదం లేకుండా శిక్షిస్తామని ఘనంగా చెప్పుకునేందుకు, పార్టీలో కట్టుతప్పిన వారిని గాడిలో పెట్టేందుకు ఈ తరహా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పోతుంటే ప్రతిపక్షం రోజుకో కొత్త పేరుని తెరమీదికి తెస్తోందని తమ్ముళ్లు వాపోతున్నారు. వాకాటిని ఆఘమేఘాల మీద సస్పెండ్ చేసిన చంద్రబాబు దీపక్ రెడ్డి విషయంలో జాప్యం చేసేసరికి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, బలహీనమైన రెడ్డికి ఓ న్యాయం, బలమైన రెడ్డికి మరో న్యాయమా అంటూ ఇంటా బయట ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రకాలుగా ఆలోచించి దీపక్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఇప్పుడు ప్రతిపక్షం కొత్తగా మరో 2 పేర్లు బయటపెట్టి తమను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇలా వేటేసుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత అవుతుందంటూ ఆకు ముళ్ళు సామెతను సరదాగా గుర్తు చేసుకుంటున్నారు కొందరు నేతలు. అధికార పార్టీగా ఉంటూ పార్టీని లీడ్ చేయటం, ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవటం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమే అంటున్నారు. 10 ఏళ్ల ప్రతిపక్షంలో కూడా రాజకీయంగా రాని ఇబ్బందులు ఇప్పుడు వస్తున్నాయని అంటున్నారు. పవర్ ఉంటే ఎంజాయ్ చేయటమే కాదు, తరచూ షాకులు కూడా కొడతాయనే విషయం ఇప్పుడిప్పుడే బోధపడుతోందని అంటున్నారు తమ్ముళ్ళు.